హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 7th ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ నిజంగానే ఝాన్సీ బిగ్ బాస్ హౌస్ అదే టికెట్ టు బిగ్ బాస్ హౌస్ అనేది ఎప్పుడైతే గెలుచుకొని ఆమె హౌస్ లోకి వెళ్ళిపోయింది అని అనుకున్నామో అప్పటి నుంచి ఆల్మోస్ట్ అస్సలు అంటే అసలు ఎవరు వెళ్ళిపోతారు అంటే వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళలో ఎవరికి మేజర్ గా గండం ఉంది, అసలు ఎవరు వెళ్లకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంది అండ్ వీళ్ళ క్యాలిక్యులేషన్ ని దెబ్బతీసిందా ఝాన్సీ అని అంటే ఖచ్చితంగా దెబ్బతీసినట్టే. అండ్ ఓటింగ్ గురించి మాట్లాడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్ లోకి ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనేది కూడా మాట్లాడదాం. సో అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అన్న బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎంకరేజ్ ఇవ్వండి. సో లేట్ చేయను అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది ఎవరు ఏంటి అనేది మోస్ట్లీ ఈ ఓటింగ్ ఆర్డర్స్ లోనే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఝాన్సీ డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. మిగతా ముగ్గురిని మాత్రం ఖచ్చితంగా అంటే ఐదుగురు ఆరుగురు మాక్సిమం 6 మెంబర్స్ అని చెప్తున్నారు, కానీ అది కన్ఫర్మేషన్ అయితే లేదు. ముందు నుంచి కూడా చెప్తున్నాను 5 మెంబర్స్. తర్వాత ఏమన్నా వైల్డ్ కార్డ్స్ ఏమన్నా తీసుకుంటారా మరి తెలియదు, కానీ మొత్తానికైతే 5 మెంబర్స్ అని అనుకుంటున్నారు అంట. అంటే ఇప్పుడు ఝాన్సీ ఒకరు వెళ్ళిపోయారు అని అంటే మిగతా నలుగురు పొజిషన్స్ ఏంటి, ఎవరు వెళ్ళబోతున్నారు అనేది అయితే క్లారిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఐదుగురు తీసుకుంటే ఎవరు వెళ్ళబోతున్నారు, సో షాకింగ్ గా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా షాక్ ఇస్తారు బిగ్ బాస్ అండ్ జడ్జెస్. ఒక షాక్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కొంతమందికి ఓటింగ్ తో పని లేదు, కొంతమందికి ఖచ్చితంగా ఓటింగ్ కావాలి. సో టాప్ పొజిషన్ లో అండ్ రోహిత్ ఉన్నాడు అండ్ ఓటింగ్ లో ర్యాంప్ ఆడుతున్నాడు అనమాట. మనోడు దిమ్మ తిరిగిపోయే ఓటింగ్ అనేది పడుతుంది. అసలు మీరు ఊహించినంత రేంజ్ లో ఓటింగ్ పడుతుంది నాకు. అసలు ఇంత రేంజ్ లో ఈ రేంజ్ లో కనెక్ట్ అవుతారా అని చెప్పేసి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు టాస్క్ లో అని ఏదన్నా అని ఏది చేసినా ఏం మాట్లాడినా మొత్తానికి వైరల్ అయిపోతున్నాడు మనోడు. సో ఆ రేంజ్ లో జనాల్లోకి రీచ్ అయిపోయాడు. వన్స్ రీచ్ అయితే ఇంత రేంజ్ లో ఉంటుందా ఆడియన్స్ నుంచి అన్నట్టుగా ఓటింగ్ ఆర్డర్ అయితే చింపి పడేస్తున్నారు. సో మనోడు టాప్ లో ఉన్నాడు, దరిదాపులో కూడా ఎవరు లేరు, అంత రేంజ్ ఓటింగ్ పడుతుంది. నిజంగా ఇంత ర్యాంపేజ్ ఆడే ఓటింగ్ ఉంటే బిగ్ బాస్ లో పోతే పరిస్థితి ఏంది, సెలబ్రిటీస్ పరిస్థితి ఏంది, ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి అమ్మనే ఉన్నాడు అండ్ అమ్మన్కి అండ్ చరణ్ కి వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీ నడుస్తుందని నిన్నటి నుంచే చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే వర్షన్ ఒక్కొక్కసారి అయితే చరణ్ కూడా సెకండ్ పొజిషన్ లోకి వస్తున్నాడు. అలా అని చెప్పేసి కాన్స్టెంట్ గా ఉంటుందంటే అలా ఉండట్లే. సో చరణ్ అండ్ అమన్ వీళ్ళిద్దరు అప్ అండ్ డౌన్స్ అయితే బీభత్సంగా వస్తుంది. అండ్ చరణ్ కి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది, అమన్ కి ఓట్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో అలా కాన్స్టెంట్ గా ఓటింగ్ ఉంది ఎవరికి అంటే అమన్కే ఉంది. సో అందుకే అమన్ కి సెకండ్ పొజిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అమన్ ఇంకోటి ఏంటంటే ఏదో విధంగా అమన్ కి స్క్రీన్ స్పేస్ అనేది ఇస్తున్నారు జడ్జెస్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆయన చేసే పనులకు కానీ ఏదో ఒక విధంగా మనోడికైతే వర్కౌట్ అవుతుంది. సో స్క్రీన్ స్పేస్ అనేది వస్తుంది, స్క్రీన్ గ్రాఫ్ చేయగలుగుతున్నాడు, అది ఏదన్నా అవని. సో సెకండ్ పొజిషన్ లో మాత్రం అమన్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి చరణ్ ఉన్నాడు. చరణ్ ఓటింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, చాలా బాగా ఓటింగ్ అనేది పడుతుంది అండ్ చాలా యాక్టివ్ అయిపోయారు తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బట్ అలాగని చెప్పేసి సెకండ్ పొజిషన్ కి వెళ్ళి వస్తున్నాడు. అది ఓటింగ్ ఎప్పుడు ఫ్లక్చువేషన్ గా ఉంది అంటే అప్ అండ్ డౌన్స్ అవుతుంది అని అంటే అది ఎప్పటికున్నా డేంజరే. కాన్స్టెంట్ గా ఒక 2-3 రోజులు కాన్స్టెంట్ గా ఓటింగ్ అనేది ఓట్ బ్యాంక్ అనేది ఉండగలిగితే సో వాళ్ళకి కంప్లీట్ గా ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా వీళ్ళ కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం చరణ్ కి కొంచెం అటిట్గానే ఉంది, బట్ ఈయన వెళ్ళే ఛాన్సెస్ ఉంది. రోహిత్, అమన్ అండ్ చరణ్ ఈ ముగ్గురు అబ్బాయిల నుంచి వెళ్ళే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది, అబ్బాయిల నుంచి వెళ్ళే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి మాత్రం ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారికి ఈసారి సింపతి వర్కౌట్ అవ్వనా కానీ ఈమె ఆటోమేటిక్ గా తెలియని విధంగా ట్రోల్ మెటీరియల్ అయిపోతుంది. ఆ ఎమోషనల్ గా ఏడవడము, ఈ రోజు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆమెకు ఓట్ అప్పీల్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కొన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఎక్కడో తేడా కొడుతుంది సీనా. జడ్జెస్ అయితే మరి వాళ్ళ వల్ల ఈమె నెగిటివ్ అవుతుందా అంటే మరి ఏమో చేయలేము. మొత్తానికైతే ఈ రోజు ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. ఆమె సిచ్యువేషన్ అక్కడ గెలిచినా కూడా, ఆమె ఇంటెలిజెన్స్ తో గెలిచినా కూడా నిన్నటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని ముందు దానికి కనెక్ట్ చేసి మరీ చూస్తారు కాబట్టి ఆడియన్స్ కొంచెం అటు ఇటు అవుతుంది. సో ఈమె ఫోర్త్ పొజిషన్ లో ఉంది అండ్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం మిథిలేషే ఉన్నాడు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. సో మిథిలేష్ కూడా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది, అంటే స్టేబుల్ ఓటింగ్ పడుతుంది మిథిలేష్ కి. బట్ ఈయనకు ఛాన్సెస్ అనేది తక్కువ ఉంది, ఎందుకంటే మొత్తం అబ్బాయిల్ని తీసుకునే ఛాన్సెస్ లేదు కాబట్టి. సో మనోడికి కొంచెం ఛాన్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే టాప్ 3లో కూడా ముగ్గురు అబ్బాయిలే ఉన్నారు.
ఒకవేళ టాప్ 3లో అమ్మాయి కానీ ఉండుంటే సో సిచ్యువేషన్ వేరేలాగా ఉండేదేమో. సో తీరా చూసుకుంటే టాప్ 3 వీళ్ళే ఉన్నారు, అండ్ టాప్ 4లో వచ్చేసరి రాజ్ కుమార్ గారు ఉన్నారు. టాప్ 5కి మళ్ళీ అబ్బాయి వచ్చిండు. సో అలాంటప్పుడు కొంచెం మిస్కాలిక్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే తేడా కొట్టేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి, సో అమ్మాయిలకి ఎంకరేజ్ చేయాలి అని కాదు, అమ్మాయిలకు కూడా ఓట్లు వేస్తే తగ్గఫార్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎవరైతే కంటెస్టెంట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా గట్టిగా హ్యూజ్గా ఓట్లు వేయించుకోవడం అంటే మీకు మీ సోషల్ మీడియాలో మీరు అనేది యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా జనాలకు కనెక్ట్ అవుతారు, దాని నుంచే మీకు ఓట్లు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో 5th పొజిషన్లో మిథిలేష్ ఉంటే 6th పొజిషన్ వచ్చేసరికి షేకింగ్ గా దీపక్ వచ్చాడు. దీపక్ సడన్ గా ఎప్పుడు 8th పొజిషన్లో ఉన్న దీపక్ సడన్ గా 6th పొజిషన్కి వచ్చాడు. షాకింగ్ అనే చెప్పొచ్చు, నిజంగానే షాకింగ్ అనిపించింది నాకు. బట్ మనోడైతే ఊహించిన దానికంటే మంచిగా జరిగిందని అంటే మరి గట్టిగానే జరిగింది అని చెప్పొచ్చు అనమాట. సో 6th పొజిషన్కి వచ్చాడు దీపక్. మంచి క్యాపబుల్ ఉన్న పర్సన్ అని చెప్తున్నాను, మంచి జెన్యున్ పర్సన్ అండ్ నిజాయితీగా గేమ్లు ఆడుతున్నాడు. తను ఏదన్నా అనిపించిందనంటే దాన్ని స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఒక మంచి కంటెస్టెంట్ అయ్యే లక్షణాలు అయితే దీపక్లో నాకు కనిపించింది. బట్ మీకేమనిపించింది తెలియదు కానీ సో ఖచ్చితంగా చూడండి, దీపక్ ఛాన్స్ ఉంటే పుష్ చేయడానికి ట్రై చేయండి. అలాగని చెప్పేసి నేను దీపక్ ఏం సపోర్ట్ చేస్తలే, డబ్బా కొడతలే, మళ్ళీ మీరు అదే లొల్లి ఉంటుంది కదా మీతోటి. అండ్ తర్వాత వచ్చేసరికి శాలిని ఉంది. సో శాలిని ఆల్మోస్ట్ 6th పొజిషన్లో ఉన్న శాలిని 7th పొజిషన్కి వచ్చింది. అండ్ శాలినికి కూడా ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎందుకనంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ఆల్మోస్ట్ ఈమె కూడా కొంతవరకు ఫేవరిజం అనేది జరుగుతూ ఉంది అని అంటే జరుగుతుంది. ఒకవేళ 3 అబ్బాయిల్ని పంపించేసి 3 అమ్మాయిల్ని పంపించాలంటే 2 అమ్మాయిల్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రాజ్ కుమార్ గారు పంపిస్తారు, ఖచ్చితంగా హౌస్లోకి పంపించే ఛాన్సెస్ కదా హైలీగా ఉంది. రాజ్ కుమార్ గారు వెళ్తే శాలిని ఆర్ సృష్టి వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తెలియదు, నాకు అనిపించింది. సో ఓటింగ్ ఆర్డర్లో 7th పొజిషన్లో శాలిని ఉంటే 8th పొజిషన్లో వచ్చేసరికి సృష్టి ఉంది. సృష్టికి కూడా సేమ్ ఆల్మోస్ట్గా బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది అని అంటే ఏమీ లేదు, నిన్నటికంటే ఒక స్టెప్ కిందికే వచ్చింది అనమాట. 7th పొజిషన్లో ఉన్న సృష్టి ఆల్మోస్ట్ 8th పొజిషన్కి వచ్చింది, ఎందుకంటే దీపక్ పైకి వెళ్ళాడు కాబట్టి వీళ్ళ పొజిషన్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోయాయి అనమాట. సో ఇది ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగానే ఉంది అనమాట. సో మొత్తానికి 9th పొజిషన్ వచ్చేసరికి రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణకు ఈ రోజు ఎపిసోడ్ చూసాక చాలా మంది ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడేమో అనుకున్నాము, బట్ తీరా చూస్తే మాత్రం ఖచ్చితంగా స్టేబుల్ ఓటింగ్ తోటి అండ్ నిన్నటికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, సేమ్ గానే 9th పొజిషన్లోనే ఉన్నాడు. పెద్ద వేరియేషన్స్ జరిగేంత సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో అందుకే చెప్తున్నాను, మోస్ట్లీ రామకృష్ణకి ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది. తర్వాత వచ్చేసరికి సర్ప్రైజింగ్లీ అపూర్వకి కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ పడి హేమంత్ దాటి ముందుకు వచ్చింది అనమాట. సో అనుకున్న దానికంటే కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ పడ్డదంటే పడవచ్చు, ఎందుకనంటే ఆర్కే ఒకరు అపూర్వ ఒకడు, ఏదైనా కూడా ఈ సిచ్యువేషన్లో ఏది జరిగినా కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరినే టార్గెట్ చేసినట్టుగానే ఉంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ముక్కు వేయడం అంటే తిరిపి మొత్తం చూపించి అదే మళ్ళీ ముక్కు చూపించడం అనేది చాలా వరస్ట్గా ఉంది. మళ్ళీ అది వీళ్ళకి వర్కౌట్ అవుతుంది అంటే సో అపూర్వ కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ వచ్చి 10th పొజిషన్లోకి వచ్చింది. 11th పొజిషన్లో ఉన్న అపూర్వ సో ఇప్పుడు 10th పొజిషన్లోకి వచ్చింది అనమాట. సో తర్వాత వచ్చేసరికి హేమంత్ ఉన్నాడు. హేమంత్ 11th పొజిషన్లో ఉన్నాడు. అండ్ చాలా సర్ప్రైజింగ్లీ మనోడికి ఓట్ బ్యాంక్ అనేది తగ్గుతూ ఉంది. బట్ ఈయనను జడ్జెస్ అయితే మామూలు కాదు, నెత్తిలో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నా కానీ వర్కౌట్ అవుతుంది. ఆడియన్స్ నెత్తిలో పెట్టుకోవాలి, జడ్జెస్ నెత్తిలో పెట్టుకున్నంత మాత్రం హౌస్లోకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినాక సిచ్యువేషన్స్ ఓటింగ్ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆడియన్స్ బాగా గట్టిగా అడ్జేస్తారన్నమాట. సో లాస్ట్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 7th డే వరకు కూడా క్లియర్ కట్గా బాటంలోనే ఉంది ఎవరు అని అంటే ప్రియా గారు. సో నిజంగా ఈ ప్రియా గారి ఓటింగ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఖచ్చితంగా వెళ్ళట్లేదు. బట్ ప్రియా గారు అది కొంచెం చూసుకోవాల్సి వచ్చింది, చూసుకోండి కొంచెం, ఎందుకైనా బెటర్మెంట్. బట్ హైలీ ఛాన్సెస్ అయితే రోహిత్, చరణ్, మన అమన్ ఈ 3 మేల్ కంటెస్టెంట్స్ వెళ్ళే ఛాన్సెస్ హైలీ ఉంది అనమాట. ఫీమేల్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి ఝాన్సీ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి సృష్టి అండ్ ఇంకొకరు ఎవరు అని అంటే మన శాలిని. సో వీళ్ళల్లా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఈ 6 మెంబర్స్ వెళ్ళే ఛాన్సెస్ హైలీగా ఉంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే మీ చేతుల్లో ఉంది. మీరు గట్టిగా ఓట్లు వేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్ళండి, తగ్గేదే లేదన్నట్టుగా ఉండాలి అనమాట. సో ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది కింద కామెంట్ చేస్తున్నారా, చేయండి ప్లీజ్.
అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్